హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ హోమ్ అండ్ హెల్తీ రెసిపీస్. టుడే మనం ఓట్స్ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకుని దాన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి 10 to 15 minutes. ఇలా నానబెట్టి ఉంచడం వల్ల దీనిలో ఉండే ఫైటిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. సో ఇండైజెషన్ ప్రాబ్లం అది మనకు ఉండదు. దీన్ని నానిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి 3 eggs బీట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్లోకి. నేనైతే 3 తీసుకున్నాను, మీరు 4 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు, అదేవిధంగా కొంచెం సాల్ట్, 2 tablespoons ఆఫ్ సాల్ట్ మీ రుచికి సరిపడినంత వేసుకోండి. కొంచెం జీలకర్ర, వేసుకుని బాగా స్టిర్ చేసుకోవాలి. విస్కర్తో బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి, అది మిక్స్ అయ్యేలాగా. ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేస్తూ కలిపితే అంత బాగా ఓట్స్లో మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని అదేవిధంగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఓట్స్ని ఈ రెండింటిని కలిపి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్ తీసుకుని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. బీట్ చేస్తూ కలుపుకుంటే రెండు బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు దీనిలోకి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద అట్ల పైన పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని దాని మీద వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆమ్లెట్ వేసుకోవాలి. దీనిలోకి కొత్తిమీర, గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా కాలిన తర్వాత ఆమ్లెట్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన ఓట్స్ ఆమ్లెట్ మనకి రెడీ అయిపోయినట్టే. Thanks for watching. Please do subscribe, like, comment and share.